హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో నిన్న అంటే జనవరి 16వ తేదీన జరిగిన ఈ యొక్క ఈవెంట్ సమాచారం అనేది క్లియర్‌గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూసినట్లయితే మొదటి జిల్లా చూసినట్లయితే కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లా చూసినట్లయితే నిన్న 600 మంది అభ్యర్థులకు గాను 320 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరియు వాళ్ళందరికీ 1600 మీటర్ అదేవిధంగా లాంగ్ జంప్ 100 మీటర్ నిర్వహించగా 229 మంది తుది రాత పరీక్షకైతే అర్హత సాధించడం జరిగింది. ఏది కర్నూలు జిల్లాకు సంబంధించి మిత్రులారా. ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూసినట్లయితే అదేవిధంగా విశాలాక్షి నగర్ అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్‌గా 212 మంది అయితే అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంతమందికి టోటల్‌గా నిన్న మనకు 280 మంది ఎత్తును పరిశీలించి పరుగు పందెం, లాంగ్ జంప్ పరీక్ష నిర్వహించగా టోటల్‌గా 280 మంది హాజరైతే 212 మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అండి అది. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క విజయనగరం జిల్లానండి. విజయనగరం జిల్లాలో చూసినట్లయితే నిన్న టోటల్‌గా 600 మంది అభ్యర్థులు గాను 415 మంది అభ్యర్థులు హాజరవ్వడం జరిగింది. ఎంత క్వాలిఫై పర్సెంటేజ్ మనకి ఇవ్వలేదు మిత్రులారా. అంటే ఏదేమైనప్పటికీ చివరి రోజుల్లో ఒక 50 నుండి 100 వరకు మధ్య అభ్యర్థులైతే పెరుగుతున్న విషయం పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. అదేవిధంగా శ్రీకాకుళం అంటే హెచ్ఎల్‌కి సంబంధించి చూసినట్లయితే మనకు 317 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. అంటే ఇక్కడ హాజరు శాతం కూడా బాగానే ఉందండి. ఓకేనా. 727 మందికి గాను 478 మంది హాజరయ్యారన్నమాట. 478 మందికి ఈ యొక్క ఈవెంట్స్ నిర్వహించగా 317 మంది తుది రాత పరీక్షకైతే అర్హత సాధించడం జరిగింది. ఏ జిల్లా అండి? శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఓకేనా మిత్రులారా. అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇక్కడ కాకినాడ అండి. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్‌గా నిన్న 657 మంది అభ్యర్థులు పాల్గొనగా చాలా ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు. 657 మంది పాల్గొనగా 377 మంది అర్హత సాధించడం జరిగింది. ఓకే అండి. ఏ జిల్లా అండి? కాకినాడ అంటే మనకు తూర్పుగోదావరి జిల్లా, తూర్పు జిల్లా కిందకి వస్తుందండి. ఓకేనా. అదేవిధంగా మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి ఒకసారి మనకు క్లియర్‌గా అప్డేట్ అనేది తెలుసుకోవాలి. ఏందంటే మనకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి దాని సందర్భంగా మనకు 8, 9, 10 తేదీల్లో జరగాల్సిన దేహదారుడి పరీక్షలను 17, 18, 20 ఈ యొక్క తేదీల్లో జరగనున్నాయని మనకు ఆల్రెడీ అఫీషియల్‌గా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. మరి అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, పోస్ట్‌పోన్ చేసుకున్న అభ్యర్థులు వారు ఉంటారు కదా. అంటే ఈ 3 తేదీల్లో హాజరు కావాల్సిన అభ్యర్థులు ఈ 3 తేదీల్లో హాజరవ్వాలి. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అప్పీల్ పోస్ట్‌పోన్ చేసుకున్న అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఆ యొక్క ఈ నెల 21వ తేదీన హాజరు కావాలండి. ఓకే. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఏ జిల్లాకు సంబంధించి? అనంతపురం జిల్లాకు సంబంధించి. ఓకే. క్లియర్ కదా. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గుంటూరు జిల్లానండి. గుంటూరు జిల్లా నిన్న చూసినట్లయితే టోటల్‌గా అభ్యర్థులు మనకు 383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 77 మంది ధృవపత్రాలు లేక వెనుతిరిగారన్నమాట. మరి మిగిలిన 306 మందికి ఎత్తు, ఛాతీ అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్స్ 100 మీటర్లు అదేవిధంగా 1600 మీటర్ల లాంగ్ జంప్ నిర్వహించగా 238 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. అంటే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈవెంట్స్‌లో. అంటే సుమారుగా మనకిక్కడ అర్థం చేసుకోవచ్చు ఏందంటే 65 మంది అభ్యర్థులు అయితే డిస్‌క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అది గుంటూరు జిల్లాకు సంబంధించండి. ఓకే ఫ్రెండ్స్. మరి కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఏం రాలేదు మిత్రులారా. పత్రికా ప్రకటనలో మరి చూశాను ఆల్రెడీ. మరి ఏదేమైనప్పటికీ మరి ఈవెంట్స్ అయితే మనకు ఆల్రెడీ పునఃప్రారంభం అయితే అవ్వడం జరిగింది. మరి ఈ నెల మనకు ఆఖరులోపు అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మెయిన్స్ అయితే చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని. మోస్ట్లీ మార్చి 2 లేదా 9 ఆ తేదీ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్